హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మనం ఒక హిడెన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో ఇది ఎక్కడో లేదు, మన హైదరాబాద్లోనే ఉంది. సో ఇక్కడికి ఈ ప్లేస్కి చాలా మంది వచ్చి ఉంటారు, కానీ ఈ ప్లేస్ దగ్గర ఉన్న టెంపుల్ని అయితే ఎవరు చూసి ఉండరు. అండ్ నేను కూడా చాలాసార్లు వచ్చిన ఈ ప్లేస్కి, కానీ ఇక్కడికి ఈ టెంపుల్ని అయితే నేను ఎప్పుడూ విజిట్ చేయలేదు. సో ఫస్ట్ టైం నాకు ఈ టెంపుల్ గురించి తెలిసింది అండ్ టెంపుల్ విజిట్ చేయడానికి అయితే వచ్చేసిన. సో ఈ ప్లేస్ ఎక్కడో కాదు, మన హైదరాబాద్లో ఉన్న ఫేమస్ చార్మినార్. సో చార్మినార్ చాలా మంది, ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. సో ఒక చారిత్రకమైన టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. సో అదే శివ టెంపుల్. సో ఇది 15th సెంచరీలో కట్టించిన టెంపుల్. అండ్ కులీ కుతుబ్ షా ఆ టైంలో చార్మినార్ కట్టించిన టైంలోనే ఈ టెంపుల్ కట్టించారన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఈ టెంపుల్ చూడడానికి వచ్చిన. సో మీరు కూడా చూడండి ఈ హిడెన్ టెంపుల్ ఎలా ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ టెంపుల్ లోపలనే ఉన్నా. అండ్ చిన్న గుడి లేదు, టెంపుల్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ అంటే పెద్ద టెంపుల్ కట్టి ఒక 15 years అయింది. పాత ఇక్కడ టెంపుల్ ప్రతిష్టాపన చేసి అయితే ఒక 15th సెంచరీలో చేసింది అనమాట. సో చలో టెంపుల్ అయితే చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉందో. సో మీరు కూడా నాతో పాటు చూడండి. సో టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. సో చూస్తారు కదా, శ్రీ మహాదేవ్ మందిర్ చార్మినార్. సో ఇక్కడ నుంచి మనం వస్తే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ నుండి మనం వస్తే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది అనమాట. టెంపుల్ లోపల చాలా పెద్దగా ఉంది, నేను ఆల్రెడీ చూసిన. చలో రండి. సో టెంపుల్ లోపలికి వచ్చేసినాక ఇక్కడ చూస్తే మనకు రైట్ సైడ్లో 1857 మహాదేవ్ మందిర్. సో ఇది పాత, అంటే 1857లో కట్టించిన టెంపుల్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకు 15 years అవుతుంది ఇది కట్టి. ఇది కొత్త టెంపుల్ అనమాట. సో పాత అయితే టెంపుల్ ఇది. మనం ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో. సో ఇక్కడ ఏం లేదు, యాక్చువల్లీ ఒక చిన్న గుడి మాత్రమే ఉంది. అండ్ శివుంది లింగం ఉంది అంతే. ఇది 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 మాత్రం 1857లో కట్టింది అనమాట. సో చూడండి, సో ఓన్లీ మన నంది శివుడు మాత్రమే ఉన్నాడు. ఇది 1857లో కట్టిన మందిరం. సో మనం పైకి వెళ్దాం. సో ఇప్పుడు పైకి వెళ్దాం. సో మెయిన్ కొత్త టెంపుల్కి. సో ఇది కట్టి 15 years అవుతుంది అనమాట. సో ఇట్లా వెళ్ళాలి, అట్లా కూడా వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళాలి. సో చూసారుగా ఎంత పెద్దగా ఉంది లోపల. సో అండ్ ఇక్కడ ఒక్క విగ్రహమే లేదు, ఒక్క దేవుడే లేదు, చాలా దేవుళ్ళు ఉన్నాయి. చూద్దాం ఒక్కొక్క దేవుడు ఎవరెవరు ఉన్నారని. సో ఫస్ట్ మనకు వచ్చేసి వినాయకుడు. సో తర్వాత దుర్గాదేవి. తర్వాత రాధాకృష్ణ. తర్వాత సీతారాముడు, లక్ష్మణుడు. అండ్ మనకి ఇంకా ఇటు లాస్ట్కి వచ్చేసి శివుడు. దీన్ని స్ఫటికలింగం అంటారు. సో ఇది మన మెయిన్ శివ టెంపుల్. సో ఇది స్ఫటికలింగం. సో ఇది యాక్చువల్లీ నార్త్లో ఉంటుంది. సో మన సౌత్కి అయితే ఇది ఫస్ట్ టైం వచ్చిందనమాట. లింగం చూడండి, మీరు చూస్తారు లింగం ఎట్లుందో చూడండి. అది మొత్తం అది గ్లాస్తో ఉందన్నమాట. సో లోపల కూడా పైన వినాయకుడు, దేవతలు కూడా ఉన్నారు లోపల పైన. శివుంది గుడి పక్కన. అండ్ ఇక్కడ చూస్తురుగా శివుంది మొత్తం తలకాయలతోటి అంతా ఇట్లా పెద్ద కట్టిరన్నమాట ఇది. సో ఇది అయితే కట్టి 15 years అవుతుంది. సో టెంపుల్ లోపల చూడడానికి పైన కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. పైన కూడా చూడండి ఎంత చాలా పెద్దగా ఉంది, అంటే బాగా కట్టిరు. సో మనకు అక్కడ ఫస్ట్ ఎంట్రీ అవ్వడంతో స్టార్టింగ్లో మనం వినాయకుడిని దర్శించుకొని వస్తుంటే సీతారామస్వామి, రాధాకృష్ణుడు, దుర్గాదేవి. అండ్ ఆ తర్వాత మనం అటు లాస్ట్కి వెళ్ళి
మన లింగం స్ఫటిక లింగాన్ని దర్శించుకున్నాక తర్వాత మళ్ళీ ఇట్లా రిటర్న్ వస్తుంటే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంది. సో చూడండి అక్కడ ఫేస్ డిఫరెంట్ ఉంది, అంటే మన దగ్గర ఉన్నట్లేదు. ఆంజనేయ స్వామి ఫేస్ కొంచెం డిఫరెంట్ ఉంది, అంటే నార్త్లో అట్లనే ఉంటుంది. సో మన దగ్గర సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది, అంటే ఫేస్లో కలర్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామిది ఫేస్ నాకు చూడంగానే అనిపించింది, అరే ఇట్లా ఉంది ఏంది అనిపించింది, కానీ అక్కడ నార్త్లో అట్లుంటాయి కాబట్టి అట్లుందన్నమాట. సో మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళే కొద్దీ మళ్ళీ ఇంకా 3 ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణ. సో మళ్ళీ ఆంజనేయ స్వామి తర్వాత సాయిబాబా విగ్రహం కూడా ఉంది. సో అది రాధాకృష్ణుడు అని చెప్పాను కదా ఇందాక, రాధాకృష్ణుడు కాదంటే లక్ష్మీనారాయణ అన్నమాట, నాకు కూడా తెలీదు. సో ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చి అది రాధాకృష్ణుడు కాదు లక్ష్మీనారాయణ అని చెప్తున్నారు అనమాట. సో లాస్ట్కి మనం రిటర్న్లో పోయేటప్పుడు అయితే మనకు లక్ష్మీదేవి అవుతుంది ఇక్కడ. సో చూడండి లక్ష్మీదేవి కూడా, ఈ విగ్రహాలన్నీ అయితే మంచి పెద్దగా చాలా బాగున్నాయి, బాగా కట్టారనమాట. సో చూసిరు కదా లోపల టెంపుల్ లోపల అయితే ఎట్లుందో. సో ఇదే మనం చార్మినార్ శివ టెంపుల్ అని అంటారు. అండ్ మీకు వెనకాల కనిపిస్తుందా మీకు చార్మినార్, అదే చార్మినార్. అంటే చార్మినార్ పక్కన అంటే ఎటో వెనకాల అటో ఎటో అనుకున్నారు కదా. సో చార్మినార్ ఎగ్జాక్ట్ చార్మినార్ పక్కనే మనకు అక్కడ ప్యారడైస్ ఉంటుంది, ప్యారడైస్ బిర్యానీ. సో ప్యారడైస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ చూస్తే మీకు ఈ టెంపుల్ కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మీకు ఈ టెంపుల్ గురించి ఇంకొంచెం చెప్పాలి అంటే, ఈ టెంపుల్ 15th సెంచరీలో స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత మన మొహమ్మద్ కులీ కుతుబ్ షా పాలించిండు కదా, ఆ టైంలో ఆయననే కట్టించిండు. అండ్ అప్పుడు మన వేరే వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా ఒక్కటై కూడా అందరు కూడా అప్పుడు ఒక్కటిగా ఉండాలని చెప్పేసి టెంపుల్ని అయితే కట్టించారు. ఎందుకంటే చార్మినార్లో ఇక్కడ చార్మినార్ కట్టించారని, ఇక్కడ అన్ని మసీదులు ఉన్నాయని చెప్పేసి అందరూ ఒక్క కలిసి ఉండాలని చెప్పేసి ఈ టెంపుల్ని కూడా కట్టించారు. అండ్ ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించినప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే, అంటే వాళ్ళు ఈ టెంపుల్ని నడవనీయకుండా చేయాలని చాలా ప్రయత్నించారు అన్నమాట. అండ్ ఆ తర్వాత 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాతనైతే ఇంకా టెంపుల్ బలంగా నిల్చున్నారు, టెంపుల్ని ఉండాలని చెప్పేసి టెంపుల్ నడిపించాలని చెప్పేసి బలంగా నిల్చున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే తర్వాత ఇంకా పూజలు పల్లకిలు కానీ అట్లా స్టార్ట్ అయ్యి ఇంకా చిన్న టెంపుల్ కాస్త ఇంకా చాలా పెద్దగా అయిపోయింది. అండ్ మనకు శివరాత్రి అప్పుడు కానీ ఏదైనా పూజలు అయినప్పుడు కానీ ఇక్కడ శివరాత్రి అప్పుడు ఇక్కడ పల్లకి జరుగుతుందంట, ఇక్కడ శివుడిని ర్యాలీ కూడా జరుగుతుందంట శివరాత్రి అప్పుడు. సో ఇది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ హారతి ఉందంట 7:30కి, టైం వచ్చేసి 7:10 అయింది, ఇంకొక 15-20 మినిట్స్ ఉంది హారతి కోసం. సో హారతి కోసం ఉండి హారతి తీసుకొని సో పోదాము, సో హారతి చూసి పోదాము. సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో హారతి అయితే చూడండి, హారతి కూడా వస్తుంది తర్వాత.
मुन्नं